నేను 10th అయిపోయాక సెలవులకి మా పెద్దక్కోళ్ళ ఊరికెళ్ళాను. రిజల్ట్స్ కూడా వచ్చినాయి. చాలా మంచి మార్కులొచ్చినాయి. కాలేజ్‌లు ఎప్పుడు ఓపెన్ చేస్తారా చేరదామని నేను ఎదురు చూస్తుంటే అప్పుడే మా పక్క ఊర్లో పెళ్లి చూపులు ఒకటి చూసి వస్తూ మా ఇంటికొచ్చాడు మా ఆయన. ఇంకా కూర్చొని మా అమ్మతోటి ఇలా పెళ్లి చూపులకెళ్ళొస్తున్నాను అది ఇది అని చెప్తుంటే ఇంక పల్లెటూరు కదా! అమ్మలక్కలు అందరూ ఉంటుంటారు కదా! వాళ్ళ అమ్మాయిని వీళ్ళ అమ్మాయిని చూడటం ఎందుకు? వీళ్ళ అమ్మాయి ఉంది కదా! చేసుకోవచ్చు కదా! అని అన్నారంట సరదాగా. మా ఆయన ఉండి ఇస్తే ఎందుకు చేసుకోను బ్రహ్మాండంగా చేసుకుంటాను అన్నాడంట వాళ్ళతోటి. ఇంకా మా అమ్ముండి నీకు కట్నం మరింత కావాలేమో అంత కట్నం మేము ఇవ్వలేములయ్యా అనిందంట మా ఆయనతోటి. మా ఆయన ఉండి నాకు కట్నం కావాలని నేను చెప్పానా నాకు అమ్మాయి బాగుంటే చాలు అని అన్నాడంట. పక్కనోళ్ళేమో ఇంకా అబ్బాయి ఆ మాట అన్న తర్వాత నీకేమైంది అబ్బాయి ముచ్చటగా ఉన్నాడు బాగున్నాడు మీ అమ్మాయి కూడా బాగుండిద్దాయి ఇద్దరు ఈడు చూడు బాగుంటారు ఒకసారి ఆలోచించు అది ఇది అన్నారంట. ఇంకా మా ఆయన ఆ మాట అని ఇంటికి వచ్చేసాడు. మా అమ్మ ఏమో ఇంకా అదే ఆలోచిస్తుందంట. ఇదంతా జరిగేటప్పుడు మా నాన్న గాని మా అన్న గాని మేము ఎవరం లేవు మా అమ్మ ఒక్కటే ఉంది. మా అమ్మ ఇంటి పక్కన వాళ్ళు ఉన్నారంట ఇంకెవరు లేరు. దీని గురించి తర్వాత ఇంట్లో పెద్ద గొడవే అయింది. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ రోజు అయితే కజ్జికాయలు చేశాను. చెక్కలు చక్రాల కంటే కూడా వీటికి ఎక్కువ టైం పట్టింది. నేను ఇంకా చాలా కష్టపడుతున్నానని మా ఆయన కూడా కొంచెం హెల్ప్ చేశాడు. వెళ్తూ వెళ్తూ ఒక లైక్ ఇచ్చి వెళ్లరు. బాయ్.